హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సీజన్ వారి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట కొట్టండి. చెప్పాను కదండి సీజన్ వారి అని. ఇప్పుడు మనకు మామిడికాయలు ఫుల్గా ఆవకాయలు పెట్టేసాం. ఇప్పుడు మాగాయ పెట్టుకోవాలి. ఈ మాగాయ కోసం మనం మామిడికాయలు తెచ్చుకొని తొక్క తీసేసి సన్నగా బారుగా కోసుకోవాలి. కోసి దాంట్లో ఉప్పు పసుపు వేసి కలిపేసి ఒక డబ్బాలో పెట్టి 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 రోజుల తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని బాగా పిండేసి ఎండలో ఆరబెట్టాలి. ఈ రసాన్ని కూడా ఒక అరగంట గంట సేపు ఈ ఎండలకి సరిపోతుందండి. ఎండబెట్టుకోవాలన్నమాట. సాయంత్రానికల్లా ఈ మామిడికాయ ముక్కలు చక్కగా ఎండిపోయి ఇగో చూడండి ఇలా పొడిపొడిలాడుతూ అయిపోతాయి అన్నమాట. తర్వాత అదే రోజు సాయంత్రం మనం ఈ ముక్కలు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాక చల్లారిన తర్వాత మనం పాలింగువ అని షాపుల్లో దొరుకుతుందండి. అది తెచ్చుకొని కొద్దిగా వేడి నీళ్ళు మరగబెట్టుకొని ఆ పాలింగువని నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు అది కరిగిపోతుంది. ఈ ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకొని మనం కొంచెం వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఈ పాలింగువ నీళ్లు పోసుకొని అలాగే మెంతుపిండి కూడా కొంచెం వేసుకొని ఇది తర్వాత ఈ మనం పొద్దుట ఎండబెట్టిన రసం ఉంది కదా, మామిడి పండ్ల రసం, ముక్కల రసం, ఈ రసం కూడా కలిపేసుకొని మనం కొద్దిసేపు ఉంచాలి. అయితే ఆ రసం సరిపోదన్నమాట. కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోవాలి. అప్పుడు ఈ ముక్కలు కొద్దిగా మెత్తబడతాయి అన్నమాట. ఈ లోపల ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టి మనం ఒక మూకిడిలో నూనె ఎంతైతే పడుతుందో అంత నూనెను మనం వేడి చేసుకోవాలన్నమాట. ఆ వేడి నూనెని దించిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఉప్పుకు సరిపడా కారం కూడా ఆ వేడి నూనెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ వేడి నూనె బాగా ఈ కారం కూడా వేసిన తర్వాత చల్లారనివ్వాలి. అలా చల్లారినటువంటి వేడి నూనె కారం నూనెని మనం ఈ మాగాయ ముక్కల్లో కలుపుకోవాలన్నమాట. ఈ మాగాయ ముక్కల్లో కలుపుకున్న తర్వాత బాగా మళ్ళీ ఇది మనం ఒక డబ్బాలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీంతో ఎన్ని రకాలుగా మనం అన్నంలో తయారు చేసుకొని చెప్పొచ్చో నేను తర్వాత చెప్తా వీడియోలో. ఇది మాత్రం ఏ ఆవకాయలు కలిపినా మన లాస్ట్ బయట మాత్రం మర్చిపోవద్దండి. ఇది మళ్ళీ సంవత్సరానికి తప్ప మనకు దొరకదు. అన్నం కంపల్సరీ కలుపుకొని టేస్ట్ చేయండి.